ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మానకొండూరు నుంచి ఒక ఆయన. వీడికొచ్చి పండబెట్టి తొక్కుతాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురపోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి. నేను పత్రికాముఖంగా చెప్తున్నా, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటీంచి తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.